రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన స్థానాలపై జనసేన కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల్లో బలాబలాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అవుతున్నారు. వివిధ జిల్లాల్లోని 20 నియోజకవర్గాలకు చెందిన నేతలతో ఇప్పటికే సమాలోచనలు జరిపి పార్టీ పరిస్థితిపై సమాచారం తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటు జరగనుంది. జనసేన నేతలు పోటీ చేయాల్సిన స్థానాలపై ఒక అంచనాకొచ్చేందుకు జనసేన కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా చర్చిస్తున్నారు. 20 నియోజకవర్గాల నేతలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు పవన్. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎంపిక చేసిన 20 నియోజకవర్గాల నేతలతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరికొన్ని నియోజకవర్గాల నేతలను కూడా త్వరలో పిలిపించి మాట్లాడనున్నారు. 2 రోజుల విరామం అనంతరం మంగళవారం నుంచి మరోసారి నియోజకవర్గాల నేతలతో పవన్ సమావేశం కానున్నారు. సంక్రాంతిలోపు సీట్ల సర్దుబాటు పూర్తి చేసి ఎన్నికల రంగంలోకి దూకాలని అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసమే జనసేనకు బలమున్న నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితి, పార్టీ సంస్థాగత నిర్మాణం, నేతల పనితీరు వంటి అంశాలపై పార్టీ నేతలతో జరిగిన భేటీలో పవన్ ఆరా తీస్తున్నారు. సర్దుబాటు చర్చల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ బలాబలాలను మిత్రపక్ష నేతలకు వివరించేందుకే పవన్ కళ్యాణ్ కసరత్తు మొదలుపెట్టినట్టు జనసేన నేతలు చెబుతున్నారు. వచ్చే వారంలో మరోమారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని ఇరుపక్షాల నేతలు చెబుతున్నారు. తాజాగా చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం, కలిసి పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించడంతో వీరి మధ్య ఒప్పందం కుదిరినట్టేనని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ పోటీ, ఇరుపక్షాలు, ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై త్వరలో ఇరుపక్షాల నేతలు హైదరాబాద్ లో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాల నేతలను పిలిపించి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.